చెప్పండి సార్ వినోద్ చనిపోయాడు సార్. ఏమైంది? తెలియదు సార్. సరే నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నా. హాస్పిటల్కి పోనీ. సార్ రండి సార్. లేదు, మీరు చెప్పేది నేను నమ్మను. నా కొడుకు చావలేదు, మీరే చంపేశారు. కరెక్ట్ రీజన్ తెలిసేదాకా నేను బాడీని తీసుకెళ్ళను. ఎమోషన్ అవ్వకండి. ఎమోషన్ అంటారేంటండి? చనిపోయింది నా కొడుకు. ఏమైంది? సార్ పేషెంట్ చనిపోయాడు. చావలేదు, మీరే చంపేశారు. నేను మాత్రం వదలను. ఐఎమ్ గోయింగ్ టు షూ యూ. సార్ మీ ఎండి చీఫ్ డాక్టర్ ఇద్దరిని వెంటనే రమ్మనండి. సార్ యు నో దట్ వీఆర్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ ద సిటీ. ఆయన ఏదో ఎమోషన్లో మాట్లాడుతున్నారు. మేమైతే సిన్సియర్గా ట్రీట్మెంట్ ఇచ్చాం. మీకేం కావాలో చెప్పండి. వీఆర్ ట్రాన్స్పరెంట్. తర్వాత ఏంటి సార్? సార్ నేను వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని. పేషెంట్ కేస్ షీట్ ప్రొవైడ్ చేయమనండి. ఇఫ్ ఇట్ ఈస్ రైట్ వీ విల్ మేక్ దెమ్ అండర్స్టాండ్. దీంట్లో మీకేంటి అభ్యంతరం? ఏంటి సార్ ఇది? పేషెంట్ రోగానికి మీరిచ్చిన మెడిసిన్స్ కి ఏమాత్రం సంబంధం లేదే. ఏదిటి ఇవ్వండి. నేను రాసిన మెడిసిన్స్ కావేవి? నేను మెయిల్లో కరెక్ట్ మెడిసిన్సే పంపించాను సార్. మా హాస్పిటల్ మెయిల్ చూడండి సార్. నేను పంపింది వేరు, వాళ్ళు రిసీవ్ చేసుకుంది వేరు. ఏంటి సార్ ఇది? ప్రిస్క్రిప్షన్ మెయిల్లో పంపడం ఏంటి? సార్ దిస్ ఈజ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ చీఫ్ స్పెషలిస్ట్ ఒకసారి విజిట్ చేసి వెళ్తారు. పేషెంట్కి మెడిసిన్స్ అన్ని మెయిల్లోనే పంపుతారు. దిస్ ఇస్ ఫస్ట్ టైం హ్యాపెన్ లైక్ దిస్. ఐఎమ్ రియల్లీ కన్ఫ్యూజ్డ్ సార్. ఏంటి సార్ అలా ఈజీగా చెప్పేస్తారు? మీ నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణమే పోయింది. ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ వేరు, మీరు ఇచ్చిన మెడిసిన్ వేరు. ఏంటి సార్ ఈ అన్యాయం? మేము కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చాం సార్. ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. ఏంటి సార్ మీరు ఇచ్చే మెడిసిన్? చూస్తున్నాం కదా, కళ్ళెదురుగా కనిపించినా కూడా మీరు దబాయిస్తారేంటి? అది కాదు సార్, మీరు చెప్పేది కాస్త వినండి. ఏంటి సార్ వినేది? ఒక ప్రాణం పోయింది ఇక్కడ. మీరు అలా మాట్లాడితే ఎలా సార్? వెంటనే సైబర్ స్టేషన్కి ఫోన్ చేసి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయమని. ఓకే సార్. ఏంటి సీతారాం, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? నడుస్తుంది సార్. నడుస్తుందా? ఇదేమైనా రోడ్డు మీద కారా బస్సా నడుస్తుందని కూల్గా చెప్తున్నావు? ఏంటిది సీతారాం, నువ్వు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ వల్ల సార్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మీరు బాధపడేందుకు నేనేం చేశాను సార్? అది నీ ఇన్వెస్టిగేషన్లో చెర్రీకి సంబంధించిన వాళ్ళని కూడా విచారిస్తున్నావని సార్ ఫీల్ అవుతున్నారయ్యా. సార్ ఇన్వెస్టిగేషన్ అంటే అలాగే ఉంటుంది, మీకు తెలియదే ఉంది సార్. అందుకని వాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అడుగుతావా? నువ్వు కారణమా మీ నాన్న కారణమా అని? ఆ ఇన్వెస్టిగేషన్ లో నిన్ను కూడా ఒక సామాన్యుడికి ఏ అవసరాలు ఉంటాయో అవన్నీ అడిగినందుకు నాకు బోల్డ్ అంత మర్యాద చేశాడయ్యా. కొట్టి మరీ బెదిరించాడయ్యా. ఏంటయ్యా విండి కూడా తీసుకెళ్లి బెదిరించావంట? ఏయ్, నేను నిన్ను బెదిరించానా? లేదు, విచారించారంతే. ఎంక్వైరీ చేశాను అంతే. మిమ్మల్ని కూడా ఎంక్వైరీ చేద్దాం అనుకున్నాను. చూసారా సార్, నన్ను కూడా ఎంక్వైరీ చేయాలంట. తప్పిపోయింది నా కొడుకు. అది మీకు, కానీ కనిపించకుండా పోయింది ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి సంబంధించిన తండ్రి ఒక బలమైన రాజకీయ నాయకుడు. ఆ తండ్రి తన రాజకీయ స్వలాభం కోసం తన కొడుకుని చెడగొట్టుండొచ్చుగా. ఏం మాట్లాడుతున్నావు సీతారాం? అది కాదు సార్, పక్క స్టేట్ లో ఇలాగే జరిగింది. ఒక రాజకీయ నాయకుడు కొడుకు కనపడకుండా పోతే సిబిసిఐడికి కేసు అప్పగించారు. ఆ సిబిసిఐడి ఎంక్వైరీలో 12 సంవత్సరాల తర్వాత తెలిసింది ఏంట్రా అంటే ఆ రాజకీయ నాయకుడే తన కొడుకుని చంపించడానికి గొడవ రాలేదా? ఏ వీళ్ళ అబ్బాయి లవ్ చేసింది ఈయన గారికి ఇష్టం ఉండకపోవచ్చు, ఈయన ఏమన్నా చేస్తుండొచ్చుగా. ఏంటి ఉద్దేశం? నేనే నా కొడుకుని కిడ్నాప్ చేశానా? ఉండొచ్చు అని చెప్తున్నాను. ఏంటి అని అడిగితేనేగా సమాధానం దొరికేది. సార్ వీళ్ళని మాత్రమే కాదు సార్, చాలా మందిని ఎంక్వైరీ చేస్తున్నాం. దీనికి బయట వాళ్ళంతా సహకరిస్తుంటే ఈయనకి మాత్రం ఎందుకు సార్ కోపం? సార్ ఈ కేసు విషయంలో మీరు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఎజ్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి నేను టేకప్ చేశాను. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. విచారించిన ఫైల్ మీకు ఇచ్చేసి నేను రిలీవ్ అయిపోతాను. అది కాదు సీతారాం. సార్ దయచేసి ఇది పూర్తయ్యే వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. ఇబ్బంది పెట్టకండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నన్ను నమ్మండి సార్, తొందరగానే పని అవుతుంది. చెప్పు సార్, డాక్టర్ పంపించిన ప్రిస్క్రిప్షన్ మెయిల్ని ఎవరో కావాలనే సర్వర్లో మార్చి రాంగ్ మెడిసిన్ని అప్లోడ్ చేశారు సార్. డాక్టర్లు మెయిల్లో వచ్చిన ఆ మెడిసిన్ చూసి ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే ట్రీట్మెంట్ ఇచ్చారు సార్. అవి రాంగ్ మెడిసిన్స్ అవ్వడం వల్ల అతను చనిపోవడం జరిగింది సార్. డిస్క్రిప్షన్ మార్చడం సాధ్యమా? సాధ్యమే సార్. మెయిల్ డౌన్లోడ్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి సార్. సాఫ్ట్వేర్ చేంజ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఆ దొంగ ఎవరు, దీని వెనకాల ఎవరున్నారన్నది మనం కనుక్కోవచ్చు సార్. ఎవరు చేశారన్నది కనిపెట్టారా? దాని గురించే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం సార్. తొందరలో కనుక్కుంటాం సార్.
మిగతా డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి సార్. ఓకే, మీరు వెళ్ళండి. ఓకే సార్. ఎస్, ఏం కావాలి? శ్యామల ఇల్లుదేనా? అవును, ఆమె హస్బెండ్ని. ఏం కావాలి? సార్ సార్ ఏం కావాలి? మాట్లాడదాం, కూర్చోండి. మీరెవరో చెప్పనే లేదు. ముందు కూర్చోండి. ఎవరు సార్ మీరు? కూర్చో. శ్యామలని పిలు. శ్యామల, శ్యామల ఒకసారి ఇట్రా. ఎవరు సార్ మీరు? కూర్చోండి. అది కూర్చోదులండి, ముందు మీరెవరో చెప్పండి. ఐఎమ్ సీతారాం, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ వెంకటేష్, MBA LLB. మినిస్టర్ గారు అబ్బాయి చెర్రీ కాలేజీలో మీకు ఫ్రెండేనా? సార్, మేమిద్దరం ఒకటే బ్యాచ్, అంతే. నేనెప్పుడు చెర్రీతో మాట్లాడిందే లేదు సార్. నా మటుకు నేను చదువుకునేదాన్ని. సార్, శ్యామల చాలా మంచిది. మాకు ఎంగేజ్మెంట్ అయ్యి 2 నెలల తర్వాత మ్యారేజ్ అయింది. దాంట్లో ఒకరోజు, ఆ 2 నెలల్లో ఒక్కరోజు కూడా నాతో మాట్లాడలేదు. పెళ్ళయ్యి 1 నెల తర్వాత కూడా నాతో మాట్లాడడానికి సిగ్గుపడింది. భయపడద్దు, జస్ట్ నార్మల్ ఎంక్వైరీ. మీకు చెర్రీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పండి. మీ సెల్ నెంబర్ చెప్పండి. 9393434307 సార్. నేను ఆవిడ నెంబర్ అడిగాను. నా నెంబర్ లాస్ట్లో 07 సార్. తనది 08 సార్. ఏ ఆవిడ చెప్పదా? నీ నెంబర్ చెప్పు. 9393434308. ఓకే, సీ యూ. సార్ సార్ ప్లీజ్ సార్, ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడుకుందాం సార్. పోలీసు వాళ్ళు ఇంటికి వస్తే నైబర్స్ అందరూ తప్పుగా అనుకుంటారు సార్. మాది డీసెంట్ ఫ్యామిలీ సార్. చూస్తేనే తెలుస్తుంది. ముందు ఆ సాక్స్ ఉతికారే. ఏంటి లేటు? మూసుకుని పని చూసుకోరా. శ్యామల, నీ కోసం ఎవరో వచ్చారు. ఎవరు? ఎవరో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లా ఉన్నాడు. ఎక్స్ బాయ్ ఫ్రెండా? పోవే అవతే బద్దా. ఆర్థోడాక్స్. కూర్చో. ఏంటి సార్, ఏకంగా ఆఫీస్కే వచ్చేసారు? అంతా ఇంట్లోనే చెప్పాను కదా. ఇంట్లో చెప్పలేని విషయం ఆఫీస్లో భయపడకుండా చెప్తావు కదా. సార్, వినోద్ అంతా చెప్పాడు. ఏం చెప్పాడు సార్? వాడు చెప్పింది తర్వాత ముందు నువ్వు చెప్పు. ఆ తర్వాత వాళ్ళని ఎప్పుడు కలిసింది లేదు సార్. ఓకే సార్, వినోద్ నా గురించి ఏమైనా తప్పుగా చెప్పాడా? వాడు బతుకుంటేగా చెప్పడానికి. ఆ అబ్బాయిని పెంచిన గార్డెన్ ఎక్కడ పనిచేసేవారని చెప్పారు? సార్, నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. నేనేంటో నా పనేంటో చేసుకుంటూ పోయేవాడిని సార్. సహాయం చేయమని అడిగారు, చేసి పెట్టాను. తర్వాత ఏం జరిగిందో ఏంటో నాకు తెలియదు సార్. దీని గురించి ఏదైనా అడిగితే నేను తప్పకుండా చెప్తాను సార్. వాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు తెలియజేస్తాను సార్. ఏ స్కూలు? హలో, 11A ఎక్కడ? ఫస్ట్ ఫ్లోర్ లో రైట్ సైడ్ సార్.
బాబు ఇక్కడ ఈశ్వర్ అంటే ఎవరు? ఆ చివర కంప్యూటర్ ల్యాబ్ లో చూడండి. సార్ సార్ ఏం సార్ మీరు ఆఫీస్ లో ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చేసారు. ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు సార్. లేదు, అక్కడ కంప్యూటర్ ల్యాబ్ లో. సార్ అటుపక్కన బాత్రూమ్ సార్. మీరు అడిగింది ఇంటర్మీడియట్ కదా, మీకు ఎవరు కావాలి? ఈశ్వర్. వాడు ఉన్నది సెక్షన్ ఏ సార్. అదిగో సార్ ఆ వస్తున్నది వాడే. హాయ్ వ్యూయర్స్, విండ్ చైమ్స్ అంటే మ్రోగే చిరుగంటలు. ఇవి ఇంట్లో పెట్టుకుంటే మనిషికి అదృష్టం మారుతుందా? అసలు నిజంగా ఇవి అదృష్టాన్ని కలుగజేస్తాయా? అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అంటూ కొన్ని ఉంటాయంటే మీరు నమ్ముతారా? అసలు ఇవి నిజంగానే మన జీవితంపై ప్రభావం చూపుతాయా? ఎందుకు ఈ విండ్ చైమ్స్ అదృష్టానికి సంకేతంగా భావిస్తారు? ఇది నిజమేనా లేక కేవలం అపోహేనా? ఈ విండ్ చైమ్స్ని సరైన స్థానంలో ఉంచడం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు? మీ గదిలో దీనిని ఉంచుకోవడం ద్వారా మీ తలరాతని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. అసలు ఈ విండ్ చైమ్స్ మనిషి అదృష్టాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునే ముందు అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితం అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వస్తువులు మనకి ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిల్లో ఈ విండ్ చైమ్స్ ఒకటి. ఫెంగ్ చూయ్ ప్రకారం విండ్ చైమ్స్లో ఉన్న రాడ్ల సంఖ్య కూడా పరిగణంలోకి తీసుకోవాలి. రాడ్ల సంఖ్య 5 ఉంటే ఆరోగ్యానికి, 7 ఉంటే అదృష్టాన్ని తెస్తుందట. ఇవే కాకుండా 6, 7, 8, 9 సంఖ్యల్లో ఉన్న రాడ్లు ఉన్న విండ్ చైమ్స్ కూడా అదృష్టానికి సంకేతం. ఎవరి కుటుంబంలో అయినా కుటుంబ కలహాలు ఉంటే ఆ కుటుంబంలో వెంటనే 2 లేదా 3 రాడ్ల గల విండ్ చైమ్స్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అయితే వీటిని ఎక్కడ వేలాడదీయాలో తెలుసా? అసలైతే వీటిని ఇంటి గుమ్మంలో వేలాడదీయాలి. ఒకవేళ ఇంటి లోపల పెట్టుకుంటే కనుక ఆ ప్రదేశానికి ఎక్కువ గాలి, వెలుతురు తగిలేలా చూసుకోవాలి. దీనివలన గాలి వేసినప్పుడు వీటికున్న చిరుగంటలు మోగుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే వీటిని ఆఫీస్లో లేదా ఇంట్లో 3 ద్వారాల కూడలిలో పెట్టుకుంటే ఎటువంటి వ్యాధులు ఉండవు. 6 రాడ్లున్న విండ్ చైమ్స్ మన ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తరిమివేసి ఆ ప్రదేశాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది. ఇది విరిగినా లేదా దీనిలో నుండి వచ్చే శబ్దం తేడా అనిపించినా విండ్ చైమ్స్ని వెంటనే తీసేయాలి. ఫెంగ్ షూయ్ ప్రకారం పాడైన విండ్ చైమ్స్ మంచి కంటే చెడుని కలిగిస్తాయి. అందువల్ల ఏ మాత్రం తేడా కనిపించినా దీనిని వెంటనే ఇంట్లో నుంచి తీసి పారేయాలి. సో ఈ విండ్ చైమ్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్లకు ముద్ద దిగదు. మనం వాటర్ తాగినట్లు వాళ్ళు పాము విషం త్రాగుతారు. ఎందుకలా అంటే మా వంశ ఆచారం, మేము చిన్నతనం నుండి విషం తింటున్నాము, త్రాగుతున్నాము అంటూ చెప్పుకొస్తారట అక్కడ మనుషులు. వామ్మో, వీళ్ళు